అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన అంశాన్ని విశ్లేషించబోతున్నాం. అదే వివాహం. పెళ్లి అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది ప్రేమ, రొమాన్స్, ఒక అందమైన బంధం కదా. కాని నిజానికి అదొక్కటే కాదు. సమాజం నడవడానికి, మానవ ప్రవర్తనను నియంత్రించడానికి ఏర్పాటు చేసిన ఒక అత్యంత కఠినమైన, విశ్వవ్యాప్తమైన సామాజిక సంస్థిది. దీని వెనుక ఒక పెద్ద రహస్య నిర్మాణం దాగి ఉంది. అదేంటో ఈనాటి విశ్లేషణలో డీకోడ్ చేద్దాం. సరే, ముందుగా ఈ విషయాన్ని కొంచెం లోతుగా చూద్దాం. ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త మలినోస్కీ ఏమన్నారో తెలుసా? వివాహం అనేది పిల్లలను కనడానికి, వారిని పోషించడానికి కుదుర్చుకున్న ఒక ఒప్పందం అన్నారు. వినడానికి చాలా డ్రైగా, కొంచెం కఠినంగా అనిపిస్తుంది కదూ. కాని అకాడమిక్ కోణంలో చూస్తే పెళ్లి అనేది అక్షరాలా ఒక సామాజిక లావాదేవీలాంటి ఒప్పందమే. ప్రేమ, ఆప్యాయతలు అనేవి ఈ ఒప్పందానికి ఆకర్షణను తెచ్చే అందమైన పైపోతలు మాత్రమే అని ఈ నిర్వచనం మనకు చాలా స్పష్టంగా చెప్తోంది. ఈ పురాతన సంస్థను పూర్తిగా అర్థం చేసుకోవడానికి మనం ఒక పద్ధతి ప్రకారం వెళ్దాం. ముందుగా అసలీ సామాజిక ఒప్పందం అంటే ఏంటో నిర్వచిద్దాం. ఆ తర్వాత వివాహంలో ఉన్న వివిధ రూపాలు, భాగస్వామిని ఎంచుకునే నియమాలు, గ్రామీణ స్థాయిలో దీని వాస్తవిక స్థితి, మరియు ఫైనల్గా ఈ ఆధునిక యుగంలో పెళ్లి అనే కాన్సెప్ట్ ఎలా మారుతోందో చర్చిద్దాం. సరే, మొదటి విభాగానికి వద్దాం. సామాజిక ఒప్పందాన్ని నిర్వచించడం. అసలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమాజాలన్నీ ఈ వివాహం అనే వ్యవస్థను ఎందుకు కనిపెట్టాయి? సమాజానికిది ఎందుకంత అవసరం? నిజానికి వివాహం అనేది సమాజానికి ఒక మల్టీ టూల్లాగా పనిచేస్తుంది. ఇది కేవలం ఇద్దరు వ్యక్తులను మాత్రమే కలపదు. జీవసంబంధమైన కోణంలో చూస్తే ఇది మనుషుల ప్రాథమిక ప్రేరణలను, లైంగిక ప్రవర్తనను ఒక క్రమపద్ధతిలో ఉంచుతుంది. ఇక ఆర్థికంగా స్త్రీ-పురుషుల మధ్య శ్రమను విభజిస్తుంది. సామాజికంగా మనకొక గుర్తింపును, కొత్త బంధుత్వాలను ఇస్తుంది. అలాగే విద్యాపరంగా ఆలోచిస్తే రాబోయే తరానికి మన సంస్కృతిని, బాధ్యతలను నేర్పించే ఒక మొదటి పాఠశాలలాగా ఈ వివాహ వ్యవస్థ పనిచేస్తుంది. ఇక రెండవ విభాగానికి వెళదాం. అదే వివాహ రూపాలు. ఏకపత్ని వ్రతం, బహుభార్యాత్వం మరియు ఇంకా ఏమేమున్నాయో చూద్దాం. ఇక్కడ నిజంగా ఆసక్తికరమైన విషయమేమిటంటే, పెళ్లి అనగానే ఒకరు ఇంకొకరితో జీవితాంతం కలిసి ఉండటం అనేదే మనకు వెంటనే గుర్తుకొస్తుంది కదా. కాని దీని మోనోగ్యామీ అంటారు. ఇది కేవలం ఒక చిన్న భాగం మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్కృతులను గమనిస్తే వివాహ వ్యవస్థలో ఎంత విస్తారమైన, సంక్లిష్టమైన వైవిధ్యముందో మనకర్థమవుతుంది. ఇదొక పెద్ద వృక్షం లాంటిది. ఆ వృక్షంలోని భాగాలను కొంచెం సులభంగా అర్థం చేసుకుందాం. పాలీగమీ అనగానే మనకు గుర్తొచ్చేది ఒకరు ఎక్కువ మందిని పెళ్లి చేసుకోవడం. ఇందులో ప్రధానంగా 3 రకాలున్నాయి. మొదటిది పాలిజినీ, అంటే ఒక పురుషుడు ఒకరికంటే ఎక్కువ మంది స్త్రీలను వివాహం చేసుకోవడం. రెండవది పాలియాండ్రీ, ఇక్కడొక స్త్రీ 2 లేదా అంతకంటే ఎక్కువ మంది పురుషులను పెళ్లి చేసుకుంటుంది. ఇక మూడవది పాలిజినాండ్రీ, దీన్నే గ్రూప్ మ్యారేజ్ అంటారు. ఇందులో పురుషుల సమూహం స్త్రీల సమూహాన్ని పెళ్లి చేసుకుంటారు. ఇది చాలా అరుదుగా కొన్ని ప్రత్యేకమైన తెగలలో మాత్రమే కనిపిస్తుంది. ఈ పాలియాండ్రీ, అదేనండి బహుభర్తృత్వంలోనే మరో 2 విభిన్న రూపాలున్నాయి. మొదటిది సోదర బహుభర్తృత్వం. అంటే ఒక స్త్రీ ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములను వివాహం చేసుకోవడం. మన పురాణాలలో ద్రౌపది, పంచపాండవులను వివాహం చేసుకోవడం దీనికి ఒక అద్భుతమైన ఉదాహరణ. దానికి భిన్నంగా ఉండేదే సోదరేతర బహుభర్తృత్వం. అంటే ఒకరికొకరు సంబంధం లేని వ్యక్తులను పెళ్లి చేసుకోవడం. కేరళలోని నాయర్లలాంటి సమూహాలలో ఒకప్పుడు ఇలాంటి విధానం ఉండేది. చూశారా ఎంత వైవిధ్యముందో? సరే, ఇప్పటిదాకా భాగస్వాముల సంఖ్య గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం 3వ విభాగంలోకి అడుగుపెడదాం. అదే భాగస్వామి ఎంపిక నియమాలు. అసలు ఎవరు ఎవరిని పెళ్లి చేసుకోవచ్చు? ఈ అదృశ్య సామాజిక ఒప్పందంలో అత్యంత కఠినమైన అంశం ఇదే. మనం ఎవరిని ఎంచుకోవాలనే స్వేచ్ఛ నిజానికి ఒక పెద్ద నియమాల వలయంలో బంధించబడి ఉంటుంది. ముఖ్యంగా హిందూ వివాహ నియమాలను గమనిస్తే ఎవరు ఎవరిని పెళ్లి చేసుకోవచ్చు, ఎవరిని చేసుకోకూడదనే దానిపై చాలా ఖచ్చితమైన, సంక్లిష్టమైన చట్రముంటుంది. ఇందులో 2 ప్రధానమైన రూల్సున్నాయి. ఒకటేమో ఎండోగామీ, అంటే సజాతీయ వివాహం. దీని ప్రకారం ఎవరైనా సరే తమ సొంత సమూహం, కులం లేదా తెగ లోపల మాత్రమే పెళ్లి చేసుకోవాలి. బయటివారితో వివాహం నిషిద్ధం. ఇది ఆ గ్రూప్ యొక్క ఐక్యతను కాపాడటానికి పెట్టిన రూల్. దీనికి పూర్తి వ్యతిరేకమైనది ఎగ్జోగామీ,
అంటే రక్త సంబంధీకులను, ఒకే గోత్రం లేదా ఒకే సపిండ అంటే దగ్గరి బంధువులను పెళ్లి చేసుకోకూడదు. ఇది ఎందుకు పెట్టాలో తెలుసా? ఆరోగ్యకరమైన, తెలివైన సంతానం కలగడానికి, జన్యుపరమైన సమస్యలను నివారించడానికి రూపొందించిన ఒక శాస్త్రీయమైన నియమమిది. ఇది మరింత ఆసక్తికరంగా ఉంటుంది. వినండి. ఒక కుల ఆధారిత సమాజంలో ఏ వివాహాలను ఆమోదించారు, వేటిని తిరస్కరించారు అనేది ఇది అద్భుతంగా వివరిస్తుంది. అనులోమ వివాహం అంటే ఉన్నత కులానికి చెందిన పురుషుడు తక్కువ కులానికి చెందిన స్త్రీని పెళ్లి చేసుకోవడం. ఇది సామాజికంగా ఓకే, ఆమోదయోగ్యమే. కాని దానికి రివర్స్ అంటే ప్రతిలోమ వివాహం, ఒక తక్కువ స్థాయి పురుషుడు ఉన్నత స్థాయి స్త్రీని వివాహం చేసుకోవడం. చారిత్రకంగా దీనిని సమాజం తీవ్రంగా ఖండించింది. ఈ నియమాలు పాతకాలంలో సామాజిక శ్రేణిని ఎంత బలంగా కాపాడాయో ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతోంది కదా. సిద్ధాంతాలు, రూల్స్ బాగానే ఉన్నాయి. మరి ప్రాక్టికల్గా ఇవి ఎలా అమలవుతున్నాయో చూద్దాం. మన 4వ విభాగం గ్రామీణ వాస్తవికత. వ్యవసాయ సమాజాలలో ఈ వివాహం అనేది ఎలా ఉందో తెలుసుకుందాం. క్షేత్రస్థాయిలో, ముఖ్యంగా గ్రామీణ, వ్యవసాయ ఆధారిత సమాజాలలో పరిస్థితి వేరేలా ఉంటుంది. ఎన్ని చట్టాలున్నప్పటికీ వ్యవసాయ పనులకు ఎక్కువ మంది మనుషులు అవసరం కావడం వల్ల, అలాగే అక్షరాస్యత తక్కువగా ఉండటం వల్ల అక్కడ బాల్య వివాహాలు ఇంకా కనిపిస్తూనే ఉంటాయి. ఇక్కడ స్త్రీల హోదా కొంచెం తక్కువగానే ఉంటుంది. అలాగే ఆర్థిక అవసరాల కోసం ఒకరి చెల్లిని మరొకరు ఇచ్చిపుచ్చుకునే మార్పిడి వివాహాలు లాంటివి కూడా ఉంటాయి. ఇక్కడ ప్రతి నిర్ణయం ఖచ్చితంగా పెద్దల చేతే తీసుకోబడుతుంది. ఇదంతా విన్న తర్వాత మీకు సహజంగానే ఒక సందేహం రావచ్చు. సమాజం ఇంత వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పుడు ఈ పాతకాలపు కఠినమైన సంప్రదాయ నియమాలు నేటి ఆధునిక ప్రపంచంలో ఇంకా ఎలా మనుగడ సాగిస్తున్నాయి? అసలవి మారుతున్నాయా లేదా? ఇక్కడే మనం తదుపరి విభాగానికి వస్తున్నాం. అదే వివాహంలో ఆధునిక మార్పులు. సమకాలీన జీవితానికి అనుగుణంగా పెళ్లి ఎలా అడాప్ట్ అవుతోందో చూద్దాం. నిజం చెప్పాలంటే గ్రామీణ ప్రాంతాలలో ఒక పవిత్రమైన కర్మగా ఉన్న ఈ వ్యవస్థ పట్టణ ప్రాంతాలలోకొచ్చేసరికి వేగంగా మారుతోంది. చదువు, ఆర్థిక స్వాతంత్ర్యం కారణంగా పాత రూల్బుక్ పూర్తిగా తిరగరాయబడుతుంది. గమనించండి, చట్టబద్ధమైన వయస్సు పెరగడమే కాదు, యువతేప్పుడు కెరీర్, ఉన్నత విద్య కోసం పెళ్లిడి వాయిదా వేస్తున్నారు. ఇక ముందులా అంత పెద్దల నిర్ణయమే కాదు, స్వీయ ఎంపికకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. కులాలు, మతాలు దాటి జరిగే వివాహాలు సర్వసాధారణమైపోయాయి. వీటన్నిటికంటే ముఖ్యంగా భార్యాభర్తల మధ్య శ్రమ విభజనలో పెను మార్పొచ్చింది. ఇంట్లో పనులైనా, బయట పనులైనా ఇప్పుడు బాధ్యతలను ఇద్దరూ పంచుకుంటున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన ఒక కీలకమైన విషయం ఉంది. ఆధునికత మనకు ఎంతో స్వేచ్ఛను తెచ్చినప్పటికీ వివాహం అనే ఈ సంస్థ యొక్క స్థిరత్వాన్ని కూడా ప్రశ్నిస్తోంది. మూలాంశాలలోని నివేదికల ప్రకారం ఒక్క బెంగుళూరు నగరంలోని ఫ్యామిలీ కోర్టుల్లోనే ప్రతి సంవత్సరం కనీసం 3000 పైగా విడాకుల కేసులు దాఖలవుతున్నాయి. మారుతున్న మహిళల పాత్రలు కావచ్చు, లేదా భాగస్వాముల మధ్య అనుకూలత లేకపోవడం కావచ్చు, కారణం ఏదైనా ఆధునిక కాలంలో ఈ సామాజిక ఒప్పందం ఎంత పెలుసుగా మారిందో ఈ గణాంకాలు స్పష్టంగా సూచిస్తున్నాయి. ఈ ఆధునిక మార్పులను ఒక్క మాటలో చెప్పాలంటే మొత్తం కథ చాలా సరళంగా అర్థమవుతుంది. ఒకప్పుడు పెళ్లి అంటే పక్కా ఆచారాలు, కఠినమైన కట్టుబాట్లు. కాని ఇప్పుడు ఆచారాల పట్టింపు తగ్గిపోయి దాన్ని ఒక గొప్ప లగ్జరీ వేడుకగా, ఆడంబరంగా జరుపుకోవడం మీద ఫోకస్ పెరిగింది. పెద్దల నిర్ణయాల ప్లేస్లోకి సొంత నిర్ణయాలు, ప్రేమ వివాహాలు వచ్చాయి. ఇంటి పనులను స్త్రీలకే పరిమితం చేసే విధానం పోయి ఇద్దరూ పంచుకునే విధానానికి ఆధునిక సమాజం అడుగులు వేసింది. ఇది ఒక పెద్ద షిఫ్ట్ అని చెప్పాలి. ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి స్టార్టింగ్కి వెళ్దాం. మలినోస్కి వివాహాన్ని ఒక ఒప్పందంగా చెప్పారు కదా. నేటి కార్పొరేట్ ప్రపంచం సరిగ్గా అదే చేస్తోంది. ఆధునిక మేనేజ్మెంట్ కోణంలో, ముఖ్యంగా కంపెనీలలోని హెచ్ఆర్ విభాగాలు ఈ ఉద్యోగుల వైవాహిక స్థితిని ఎలా చూస్తాయో తెలుసా? అందులో ఎలాంటి రొమాన్స్, ప్రేమ ఉండవు. వాళ్ల దృష్టిలో అదొక డేటా పాయింట్. కేవలం హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వడానికి, ఈఎస్ఐ చట్టం అమలు చేయడానికి, లేదా చట్టపరమైన ప్రయోజనాలు అందించడానికి ఉపయోగపడే ఒక సింపుల్, బోర్ కొట్టే అడ్మినిస్ట్రేటివ్ చెక్బాక్స్ మాత్రమే ఈ పెళ్లి. ఇది విన్నాక నిజంగా ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. పిల్లలను పెంచడం, శ్రమను విభజించడం లాంటి పాతకాలపు ప్రాథమిక అవసరాల నుండి పుట్టిన ఈ వివాహ సంస్థ ఇప్పుడు కేవలం కంపెనీ రికార్డులలో ఒక అడ్మినిస్ట్రేటివ్ స్టేటస్గా మారిపోయినట్లయితే భవిష్యత్తులో ఇది ఇంకలా మారబోతోంది. ఈ వేగవంతమైన మార్పులను తట్టుకుని మానవజాతి యొక్క అత్యంత పురాతనమైన ఈ సామాజిక ఒప్పందం ఎలాంటి కొత్త రూపం తీసుకోబోతోంది? ఈ లోతైన ఆలోచనతో ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం. ఈ విశ్లేషణ మీకు కొత్త విషయాలను తెలియజేసిందని ఆశిస్తున్నాను. మళ్ళీ ఇంకొక ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.